గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హరిబాబుని మాట్లాడుతున్నాను. మన తోటలో చెప్పే కదండి, పళ్ళ చెట్లు ఉంటాయి, ఆయుర్వేదిక్ మొక్కలు ఉంటాయి, ఫారెస్ట్ వుడ్ ఉంటుంది, చందనం లాంటి మొక్కలు ఉంటాయి, వాల్యూ మొక్కలు, ఆయుర్వేదాలు ఉంటాయి. మళ్ళా సుగంధ ద్రవ్యాలండి, స్పైసీస్ అంటాం, అవి ఉంటాయి. ఏది మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క అండి. అవి కాక ఫ్లవర్ మొక్కలు కూడా ఉంటాయండి. 60-70 రకాల పూల మొక్కలు ఉంటాయి. ఆ 60-70 రకాల పూల మొక్కల్లో ఇది ఒక రకమైన మొక్క అండి. ఇది హెల్కోనియాస్ అంటారు. ఈ హెల్కోనియాస్ 194 రకాలైన మొక్కలు ఉంటాయండి. ఈ హెల్కోనియా ఫ్యామిలీలో రోస్ట్రేట్స్, హెల్కోనియా రోస్ట్రేట్స్ అంటారు. హెల్కోనియా రోస్ట్రేట్ అంటారు. దీంట్లో 194 రకాలు అని చెప్పాను కదండి. మన దగ్గరే 10 రకాలు ఉన్నాయండి. దరిదాపు ఎక్కడన్నా కానీ 7-8 రకాల పైన ఉంటాయి. మన వాళ్ళ చెరువుల్లో కూడా మెట్ట తామరని పెరిగిద్ది, అది కూడా హెల్కోనియా ఫ్యామిలీదే. పసుపు పచ్చగా, ఎర్రగా మన పల్లెటూళ్ళ చెరువుల్లో కూడా పెరుగుతూ ఉంటాయి. అదనమాట. ఇది దరిదాపు 1/2 మీటర్ నుంచి 5-6 మీటర్ల ఎత్తు వరకు కూడా పెరుగుతాయండి. ఇది ఆకులు కూడా అంతే, జస్ట్ 6 అంగుళాల ఆకుల నుంచి దరిదాపు 7-8 అడుగుల పొడవైన ఆకులు, 7-8 అడుగులు ఆకే 7-8 అడుగులు బారు ఉంటుంది. అంత పొడవైన ఆకులు వస్తాయి అన్నమాట. భలే అందంగా ఉంటుంది. అందుకని ఇది గార్డెన్స్లో బ్యూటిఫికేషన్స్ వాడతారండి. ఇది చాలా అద్భుతంగా ఉంటాయి, భలే అందంగా ఉంటాయి. ఈ పూలు హెల్కోనియా ప్యారెట్స్ అని చెప్పి బొకేల్లో కూడా వాడతారు. ఇట్లా ఎర్రగా చిలక పచ్చలాగా భలే గమ్మత్తుగా ఉంటాయి. ఇట్లా ఉండి ఇటు 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 వచ్చి బాల్ హెల్కోనియా హ్యాంగింగ్స్ అంటారు. అది మన ప్యారెట్స్ అని కూడా అంటారు. మన దీంట్లో బొకేస్లో వాడతారు. అద్భుతమైన మొక్క ఇది. చూశారు కదా, మన దగ్గర గచ్చిబౌలిలో నేను 1994లోనే పెట్టానండి. ఇది 90లో సారీ, నాకు హెచ్కే బాబు అని ఒక సీనియర్ ఐఏఎస్ ఉండేవాడు, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సెక్రటరీ. ఆయన ఇచ్చాడు నాకు, 90లో ఇచ్చాడు నాకు, 1990లో ఇచ్చాడు. గచ్చిబౌలి గార్డెన్లో నేను ఒక్క పిలక పెట్టానండి. ఆయన ఒక పిలక ఇచ్చాడు, ఇంత పిలక ఇచ్చాడు నాకు. ఆ పిలకిస్తే ఒక 5-6 సెంటు మడి మొత్తం అల్లుకుపోయిందండి. మడిలాగా అయిపోయింది అనమాట. భలే అద్భుతమైన పూలు పూసాయి. అద్భుతం అనమాట, చాలా అందంగా ఉంటుంది. అట్లాగే ఇది నేను మళ్ళీ నేను గచ్చిబౌలి తోట అది పోయిన తర్వాత ఇక్కడ నేను ఒకే ఒక పిలక తీసుకొచ్చి పెట్టానండి. ఇక్కడ పెట్టా దరిదాపు ఇదేననుకుంటా. ఇక్కడ ఒకటి పెడితే చూడండి ఎన్ని పిలకలు వచ్చినాయో. ఈ పిలకలన్నీ 1 ఇయర్లో డెవలప్ అయిపోయినాయి. ఒక 50-60 పిలకలు వచ్చేసినాయి. అంటే సక్కర్స్ ద్వారా ఇది డెవలప్ అవుతుందండి. ఇది అర్థమైంది కదా, సక్కర్స్ ద్వారా డెవలప్ అవుతుంది. సక్కర్స్ అంటే పిలకలు, మన దుంప పిలకలు పక్కన ఎట్టబడతాయి, అరటి పిలకలు పుట్టినట్టు అట్లాగా సక్కర్స్ వచ్చి ఏరు మీద ఆ పిలకలు వచ్చి వాటి ద్వారా డెవలప్. మళ్ళీ ఒక పిలక తీసుకెళ్ళి పెట్టామనుకో, మళ్ళీ ఇంకో చోట బతికిద్ది. ఇదే కాకుండా ఈ పువ్వు వచ్చిన తర్వాత పువ్వు మీద బ్లూ కలరు, పర్పుల్ కలరు కాయలు వస్తాయండి. కొన్ని చెట్లకు వస్తాయి. 194 రకాల్లో అట్లాంటి కాయలు కొన్నిటికి వస్తాయి. అన్నిటికీ కొన్ని గింజలు చిన్నవి వస్తాయి, కొన్ని పెద్ద కుంకుడుకాయ సైజులో వస్తాయి కాయలు. బ్లూ కలర్ అండ్ పర్పుల్ కలర్ కాయలు. ఆ కాయలను ఏం చేస్తాయి అంటే పిట్టలు తీసుకెళ్ళి గుద్దు తిని ఎక్కడెక్కడెక్కడో డ్రాప్ చేస్తూ ఉంటాయి, వదిలేస్తూ ఉంటాయి. మన తోటలో శ్రీగంధం చెట్టు ఎట్ట పెరుగుతున్నాయి, బర్డ్స్ డ్రాపింగ్ ద్వారా శ్రీగంధం చెట్టు ఎట్లా డెవలప్ అవుతాయి, అట్లాగే ఈటిని కూడా తీసుకెళ్ళి ఎక్కడెక్కడ వేస్తూ ఉంటాయి. అట్లా ప్రాపగేషన్ పెరుగుతూ ఉంటుంది. జనరల్గా అయితే ఈ సక్కర్స్ ద్వారానే నర్సరీ వాళ్ళు పెంచుకొని ఇచ్చేస్తారు. చూశారు కదండి, ఇది 6 అంగుళాల నుంచి ఇది 2 అడుగుల పైన ఉందండి. 2.5 అడుగుల దాకా ఉంది ఈ ఆకు. ఈ ఆకు కూడా పైన ఆకులు 2.5 అడుగులు పైన ఉన్నాయి. 3.5 అడుగుల దాకా కూడా వస్తాయండి ఈ హెల్కోనియా టైపు ఆకులు. అంత బాగా పెరుగుతాయి అన్నమాట. చూసారా, ఇదైతే చూసారు కదా ఎంత ఎత్తు పెరిగిందో. నేను తీసుకుని చూపిస్తాను చూడండి. ఎంత అందంగా ఉందో చూసారు కదా, ఎంత హైట్ పెరిగిందో. ఇంకొకసారి నేను టిల్టప్ చేస్తున్నాను చూడండి, ఎంత నీట్గా చూడండి. వెళ్ళి చూసారు కదా, అది ఒక కమలా చెట్టుకు పోటీగా పెరిగిపోతుందండి. కమలా చెట్టులో పెనేసుకుపోయి పెరుగుతుంది అనమాట. ఆ వెనకాల కమలా చెట్టు అండి, ఆ బోర్డు చూడండి, అదిగో కమలా పండ్లు. ఆ కమలా చెట్టు పక్కన ఒక మొక్క పెడితే దాని చుట్టూతో పెనేసుకుపోయింది అనమాట. ఇది మన దగ్గర ఉన్న హెల్కోనియా వెరైటీ మొక్క. ఇది కాక దీంట్లో వెరైటీలు ఇంకా నేను కొన్ని చూపిస్తానండి. ఇదంతా మన ఫుడ్ ఫారెస్ట్ తెలుసు కదా, చూడండి. ఇదంతా మన ఫుడ్ ఫారెస్ట్.
ఎల్కే అద్వాని ఫ్రూట్స్ విభాగం ఉంటుంది కదా, చూశారు కదా. ఇది ఒక రకమైన హెల్కోనియా అండి. చూసారా, బోర్డు కూడా ఉంది. ఈ హెల్కోనియా 194 రకాలు. ఇది ఒకటి. ఇది పైన గ్రీన్ కలర్ ఉంటుంది, అడుక్కు వచ్చేతలకి పింకిష్ కలర్ వచ్చింది. చూసారు కదా, 2 ఆకులు చూడండి. ఒకటి గ్రీన్ ఉంది, ఒకటి ఏమైనా అడుగున ఏమన్నా పింకిష్ ఉంది. ఇదేమన్నా పైన ఏమన్నా గ్రీనిష్, ఇది కూడా పింకిష్, అదే బ్రౌనిష్ ఉంది. ఇది కూడా మంచి రకమైన భలే బాగుంటుంది పువ్వు కూడా. ఇది ఒక రకమైన హెల్కోనియా. ఈ పూల దీని నుంచే ఒక మొక్క చిన్న చక్కెర తీసుకొచ్చి ఇది ఇక్కడ పెట్టాను, దూరంగా పెట్టుకొచ్చాను, చూద్దాంలే అని. ఇవన్నీ ఎర్రచందనాలు, ఆవకాడలు అనుకోండి, లిచ్చీలు, టెర్మేలియా. ఇది ఎంత బాగుంది చూసారా, ఫార్మేషన్, బ్రాంచ్ ఫార్మేషన్ అందంగా ఉంది. టెర్మేలియా మంచి మొక్క, ఆర్నమెంటల్ ప్లాంట్ అది. ఉంది ఇంకొక వెరైటీ చూపిస్తారండి ఇక్కడ. ఇది రెడ్డిష్గా అద్భుతంగా పోస్తుంది చూడండి, చాలా. ఇది కూడా ఇది హెల్కోనియాలో ఇది 1.5 2 అడుగుల వరకు ఆకు వస్తుంది. ఇది బుషేనండి, ఎక్కువ పెరగదు, ఎత్తు ఎక్కువ పెరగదు. జస్ట్ చూడండి 3 4 అడుగులు పెరిగింది. ఇది చూడండి, ఫ్లవర్ ఎంత అందంగా ఉందో. ఎంత అందం అంటే బటర్ఫ్లైస్ని అద్భుతంగా అట్రాక్ట్ చేస్తుంది. చూడండి, ఇది వండర్ఫుల్ అండి. బ్యూటీ చూడండి, దీని బ్యూటీ చూడండి ఎంత అందంగా ఉందో. ఇది ఇంకా అందంగా ఉందండి. కాయలు కూడా వచ్చినాయి చూడండి. ఈ మొక్కకి పువ్వు ఉంది, కాయలు వచ్చినాయి. అవి కాయలు వీటి నుంచే పక్షులు తీసుకెళ్ళి స్ప్రెడ్ చేస్తాయి అన్నమాట. ఇది ఒక రకమైన మన హెల్కోనియాలో రోస్టెడ్ హెల్కోనియా రోస్టెడ్లో 194 వెరైటీస్. ఇది ఒకటి. ఇది ఎగ్జురాస్ అనుకోండి. ఇది కూడా ఒక రకమైన ఎగ్జురాల్ అనుకోండి. ఎగ్జురాలు కూడా రకరకాలు ఉన్నాయండి, 10 రకాల ఎగ్జురాలు ఉన్నాయి మన దగ్గర. ఇది దేవుడి చెట్టు అనుకోండి, రావి చెట్టు, మేడి చెట్టు, జమ్మి చెట్టు, జూవి చెట్టు, వేప చెట్టు, మారేడు చెట్టు, తులసి చెట్లు అన్నీ కలిపి 10 రకాలు ఉంటాయండి దేవుడి చెట్లు. దాని మొదట్లో పూలు పెట్టాం. అది రామఫలాలు. ఇది మన ఫుడ్ ఫారెస్ట్ అండి, దేనికి చెప్పేది. అది శ్రీగంధం అనుకోండి. మళ్ళీ ఇంకో రకం వెరైటీ మీకు చూపిస్తాను రండి. ఇక్కడ దగ్గరలో ఇది మన చెరువుల్లో దొరికే ఎల్లోయిష్, రెడ్డిష్ మెట్ట తామర అంటాం మనం. ఇది ఒకటి మిరకిల్ అండి. ఇది మిరకిల్ చెట్టు అంటారు. దీనికి కాసిన కాయ తింటే చిట్టేతకాయలాగా ఉంటాయి. ఆ కాయ కనుక మనం చిట్టేత పండులాగా ఆ గుజ్జు తింటే ఇక నువ్వు ఏమి ఒక గుప్పెడు కారం తిన్నా కూడా తీయగా ఉంటుంది, ఒక గ్లాస్ కుంకుడుకాయ రసం తాగినా తీయగా ఉంటుంది. అందుకని దీన్ని మిరకిల్ అంటారు. సౌత్ ఆఫ్రికా వెస్ట్ కోస్ట్లో ఉంటాయండి ఈ చెట్లు. సౌత్ ఆఫ్రికా, వెస్ట్ కోస్ట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, ఘనా, ఆ దేశాల్లో ఉంటాయి. ఇదంతా మన చిన్న నర్సరీ అనుకోండి, మన పర్సనల్గా చేసుకున్న నర్సరీ. ఇది పారిజాతం అండి. ఇది బాబా చూసారు కదా, ఎర్రజాజిలా పారిజాతం. ఇది నాకు అంత ఐడియా లేదు, పారిజాతం అని అనుకుంటున్నాను నేను. ఇది కాయలు కూడా వచ్చినాయి. ఫ్లవరింగ్ ఏనండి, ఇది బడ్స్. ఇది ఫ్లవరింగ్, ఇది ఫ్లవరింగ్ ఉంది, బడ్స్ ఉన్నాయి. చూసారు కదా 2. ఇదిలాగా మీకు అది చూపిస్తాను చూడండి. ఇంకో రకమైన మెట్ట హెల్కోనియాలో ఇది ఒక రకమైన, ఇదంతా ఎల్లోయిష్ అండ్ ఇది పెద్ద బుష్ అండి. ఇది బుష్. లాస్ట్ ఇయర్ తవ్వేసాం, మొన్నే 3 నెలల నాడు తవ్వేశాను. మళ్ళా పిలకలు చూసారు ఎట్ట వస్తున్నాయో. అడవిలాగా వచ్చి పాములు దొరుకుతున్నాయి. అడవిలాగా ఇదైపోయి దీంట్లో పాము దొరింది, అందుకని మొత్తం తవ్వి పారేసాం. ఇప్పుడు మళ్ళా రెడీ అయిపోతుందండి. దీనికి ఎల్లోయిష్ అండ్ రెడ్డిష్ పూలు పోతాయండి. మెట్టతామర అంటాం మనం, చెరువుల్లో పోస్తాయి మన ఊళ్ళల్లో, అదనమాట. ఇన్ని రకాలైన హెల్కోనియాస్ ఉంటాయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ.